సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకొని చెప్పవచ్చు. కన్న తండ్రే కసాయిగా మారి కన్న కూతురుని బండకేసి కొట్టిన ఘటన గత రాత్రి చోటు చేసుకుంది. మనం ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఉన్నాము. మనం ఎవరైతే పాప ఉందో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లి, వాళ్ళతో పాటు బంధువులు కూడా ఉన్నారు. అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది, అసలు ఆయన భర్త ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకునే పని చేద్దాం. చెప్పమ్మా, అసలు మీది ఏ ఊరు, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? మాది ఆంధ్ర అండి, పల్నాడు జిల్లా. నా పేరు నాగమణి. నా పాప భవిజ్ఞ, 11వ నెల. మా పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళైన దగ్గర నుంచి వేధింపులు, సైకోలాగా మారేవాడు. తాగినప్పుడు పర్లేదు, కొంచెం బానే ఉండేవాడు. తాగిందంటే గీకడం, చాకులతో కొయ్యడం అట్ట ఇట్ట చేసేవాడు. చేసినా అంత కొంచెం ప్రాణం మీదకి ఏం అంతకు రాలేదు. అయితే ఇట్నే చేస్తూ నేను భయపడి మా అమ్మోళ్ళ ఇంటికి పోయా 2 నెలల క్రితం. పోతే ఇంకా 2 నెలలు అక్కడే ఉన్నా. నేను రానని, నా భయం వేస్తుంది, చంపేస్తా అన్నాడని. ఇంకా వాళ్ళ అక్క వాళ్ళ బావ వాళ్ళు వచ్చి ఇంకా అలా ఏం చేయలేమ్మా, మారిండు, నా మాట మీద ఒక్కసారి రా అన్నారు. వచ్చి వారమే అవుతుంది. అయితే రాత్రి తాగొచ్చి నా మీద గొడవ పడుతుంది. నేను వాళ్ళ అక్కలకు ఫోన్ చేశా. ఫోన్ చేస్తే వాళ్ళ అక్క వచ్చి అరిసిపోయిన తర్వాత ఇంకేం అనలే అన్నాక ఇంకా మీద పడి కొడితే ఇక్కడ కొరికితే నేను ఏడుస్తున్నా. గట్టిగా ఏడుస్తుంది. నిద్రపోయే పాప లేస్తే గట్టిగా ఏడుస్తుంది. పక్క వాళ్ళు విని లోపలికి వస్తారని నోరు గట్టిగా మూసి నేను చచ్చిపోతే పసిపిల్లని చెయ్యి నూకేసిన అని నన్ను గోడకేసి నెట్టి మెడ పట్టుకొని నేను అల్లంత దూరం పోయి పడ్డా. లేసి వచ్చేసరికి దబిని బాధి నేలకేసి కొట్టి ఇంక పారిపోయిండు. నేను పిల్లని భుజాన్ని వేసుకొని హాస్పిటల్కి వచ్చేసరికి మాట్లాడట్లా. చెప్పమ్మా, మీ భర్తకు గతంలో పెళ్లి ఏంటి తెలుస్తుంది, కారణం ఏంది, మరి ఆమె నుంచి విడాకులు ఎందుకు తీసుకోవడం జరిగింది, మళ్ళీ మీరు పెళ్లి ఎందుకు చేసుకున్నారు? నాకు ఏం తెలియదు సార్. ఆమె ఏదో పర్సనల్ ప్రాబ్లం ఉండి వెళ్ళిపోయింది అన్నారు. మంచోళ్ళే అని చెప్పారు. మంచి పొలం ఉంది, ఏం కాదమ్మా అని చెప్పారు. ఇంకా మా వాళ్ళు ఇచ్చి చేసారు ఇంత దూరం. ఏ ఊరు మీ అత్తగారు, ఏ ఊరు, మీ భర్త పేరు ఏంటి? మా అత్తగారు డి కొత్తపల్లి, నా భర్త పేరు వెంకటేశ్వర్లు. ఇప్పుడు మీరు ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎందుకంటే కన్న కడుపు పెంచి పోషించారు, 11 నెలలు సాగారు. కట్టుకున్న భర్తే కన్న కూతుర్ని చంపాడంటే దాన్ని ప్రపంచం అంతా కూడా ముక్కున వేలేసుకుంటుంది. ఎందుకంటే మద్యం అనేది ఎంత బానిస అనేది అర్థమవుతుంది. మద్యంలో ఉండటం కూడా ప్రాణాలు తెగిస్తారంటే ఇదే ఉదాహరణ. ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నాను? ఇలాంటి దుస్థితి ఎవరికి రాకూడదు, తల్లికి రాకూడదు సార్. తగిన చర్యలు మీరే తీసుకోవాలి. ఏదో ఒక శిక్ష వేయాల్సిందే. నా బిడ్డ నా కళ్ళ ముందే చంపేసిండు. ఏదో ఒక శిక్ష మాత్రం పడాల్సిందే. మీరే న్యాయం చేయాలి నాకు. ఓకే, వాళ్ళ ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాళ్ళ అక్కగారు ఇక్కడ ఉన్నారు. చెప్పమ్మా, అసలు మీ తమ్ముడు ప్రవర్తన ఏంది, మీ తమ్ముడు ఏ విధంగా ఉండేవాడు? అంటే అమ్మాయిను బెదిరించేవాడు సార్. అంటే వాళ్ళు అంతా మీరే నన్ను జడగొట్టిర్రు, మీరే నన్ను ఇట్లా ఆగం చేసిర్రు, నన్ను మంచి మిగతా వాళ్ళలాగా నన్ను పెంచలేరు అన్నాడు అనే అమ్మ వాళ్ళ మీదకే రివర్స్ అయ్యేవాడు కానీ సార్. కానీ మా అక్క చెల్లెళ్ళని ఏమనపోయేవాడు, మంచిగా మాట్లాడేవాడు. అతను పెళ్లి చేసుకుంటాంటేనే మేము సంబంధం చూసినాం, చేసుకుండు మంచిగా చదువుకుంటా అన్నాడు. మొన్న నైట్ బుజ్జికి కిడ్నీ పెయిన్ వస్తే చూపించుకరా అక్క అన్నాడు. మండే వెళ్ళిపోయినా నిమ్స్ లో చూపించిన, టెస్ట్ రాసిరు సార్, సిటీ స్కానింగ్ రాసిరు. అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చి సిటీ స్కానింగ్ తీయించుకొని మళ్ళీ నిన్న ఫ్రైడే రమ్మన్నది మేడం. నిన్న మేము అటు వెళ్ళిపోయినాం. అతను మళ్ళీ కొత్త పెళ్లికి వెళ్ళిపోయింది, వ్యవసాయం చేస్తాడు ఆయన ఇక్కడి నుంచి వెళ్ళి. అయితే మేము వస్తాకనే 6:30 అయింది సార్. ఇక్కడికి వస్తాక 6 అయింది. అతనికి వచ్చినాక మళ్ళీ మా మరదలు కాల్ చేసి ఇస్తే అసలు ఫోను స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ నేను ట్యూషన్ చెప్తాను, ట్యూషన్ లో అయిపోయిన తర్వాత నేను 8:30కి అట్లా చేసాను సార్. చేసిన తర్వాతకి అసలు రింగ్ అవుతుంది కానీ ఎత్తలే. అయితే మా నాన్నకు చేసిన, తమ్ముడు వెళ్ళిండా నాన్న, బుజ్జిని వచ్చినాము. ఇదంతా భాగమమ్మా. గతంలో కూడా మీ తమ్ముడికి పెళ్లి తెలుస్తుంది, మరి ఆ సంబంధం ఎందుకు పోయింది? ఇదే కారణంతో పోయిందా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఆ అమ్మాయి కూడా ఇట్లనే అంటాడు అన్నట్టు మాకు తెలిసింది సార్. నేను ఉండను అని అన్నది. సరే మేము కూడా ఇబ్బంది పెట్టదలసలే, నీ ఇష్టం ఉంటేనే రా అమ్మ, మేము బలవంతం చేయను అంటే ఆ అమ్మాయి అంతలా అమ్మాయి పోయింది, మేము విడిపించేసుకున్నాం సార్, అంతే. ఇప్పుడు మరి కన్న కూతురునే చంపాడు, మీ తమ్మునికి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది? నా కోడలు కాళ్ళ దగ్గర అన్ని పెట్టాలి సార్. నేను చెప్తున్నా కదా, అతన్ని చేయడం వల్ల ఇంకో వ్యక్తి చేయడు సార్ అలాంటి పని. మాకొద్దు సార్. రేపు బయటకు వచ్చినాక మా అమ్మాయికు ఫస్ట్ టార్గెట్ ఆడు, మా అమ్మాయిలను ఉంచాడు సార్. మేము ఎల్లకాలం మేము వాళ్ళని పట్టుకుని ఉండలేము కదా సార్. మా జీవితం, మా సంసారం మేము
వాళ్ళకు సెక్యూరిటీ ఉండాలంటే అటు పోవాలి. వాళ్ళు బతికినంత కాలం అన్న మనశ్శాంతిగా బతుకుతారు సార్. మొత్తం మీ నాన్నగారికి మీ అమ్మగారికి సంతానం ఎంతమంది? మీ ఆడవాళ్ళు ఎంతమంది? ఆడోళ్ళం సార్. ఒక్క అతనే సార్. మా నాన్న బాగా చదివిపించిండు. మమ్మల్ని అందరినీ చదివియకున్నా అతన్ని చదివిపించిండు. బీటెక్ చదివిండు సార్. డబ్బులు పెట్టి ప్రజెంట్ ఏం లేదు సార్. అది వ్యవసాయమే సార్ ఆడు చేసేది. ఏం లేదు, అదే వ్యవసాయం అప్ అండ్ డౌన్ చేస్తుండు సార్ ఇక్కడ ఉండి. ఓకే, మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాత్రం ఈ సంఘటన అందరినీ కలత చెందని చెప్పవచ్చు. ఎందుకంటే కన్న కూతురునే కసాయిగా మారి బండకేసి అంటే కాళ్ళు కిందికేసి కొట్టడం అంటే మరీ దారుణం. వాళ్ళ భార్యతో పాటు వాళ్ళ సొంత సిస్టర్ కూడా చెప్తున్నారు ఏంటంటే ఎవరైతే మృతి చెందిందో వాళ్ళకి ఆ అమ్మాయి కాళ్ళ దగ్గర ఇతను కూడా బొంద పెట్టాలి, ఖచ్చితంగా శిక్షించాలని కోరుతున్నారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల ఇంకా 10 మంది ఇతను దూషి నేర్చుకుంటారని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది మాత్రం దుర్మార్గం చర్య. ఇదో గతంలో ఒక పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మొదటి భార్యను చిత్రహింసలు పెడితే ఆమె కూడా ఇక్కడ నుంచి పోయిన దాఖలాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ తిరిగి ఇక్కడ దొరకకపోవడంతో ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే ఆంధ్రాలో ఉన్న వాళ్ళకు ఇక్కడ స్థితిగతులు ఏమాత్రం తెలియదు. అతని తెలుసుకున్న తర్వాత పరిస్థితి మొత్తం చేయి జారిపోయింది చెప్పొచ్చు. ఎందుకంటే కన్న కూతురునే కళ్ళ ముందు చంపుతుంటే తల్లి మాత్రం తలడిల్లిపోయింది. వాళ్ళ సోదరి కూడా చెప్తున్నారు ఖచ్చితంగా మా తమ్ముడికి శిక్ష పడాలి, ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలని కూడా వారు కోరుతున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.